అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏప్రిల్ 11th పాలకొల్లో ఓపెన్ అవుతుంది. ఇది చాలా మంచి ఇనిషియేటివ్. అక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి యాక్టింగ్ టాలెంట్ అండ్ మెనీ అదర్ స్కిల్స్ నేర్పించేదానికి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నారు. పాలకొల్లులో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ స్థాపించబోతున్నారు. అది అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. పాలకొల్లు అనగానే మనకు గుర్తొచ్చేది ఎంతోమంది కళాకారుల్ని, ఎంతోమంది టెక్నీషియన్స్ని పరిచయం చేసిన ఊరు. చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో ఈరోజు పాలకొల్లు నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటిది ఒక లోకల్ టాలెంట్స్ కోసం, ఒక లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కోసం పాలకొల్లులో ఫిలిం ఇన్స్టిట్యూట్ స్థాపించడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. ఆల్ ద బెస్ట్ హరిరామ జోగే గారు అండ్ గాంధీ భగవాన్ రాజ్ గారు. కళలకు పుట్టిల్లు మా పాలకొల్లు. పాలకొల్లు నుంచి అనేక మంది దర్శకులు, అనేక మంది నటీనటులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని వెళ్తున్నారు. దానికి కారణం ఏంటంటే పాలకొల్లు నీళ్లలో, బ్లడ్లో అన్ని చోట్ల కూడా కళాకారులు ఉన్నారు, కళ ఉంది. కాబట్టి మా పాలకొల్లులో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడతాం కోసం ప్రయత్నం చేసినటువంటి మా చేగుండి హరిరామ జోగి గారికి ముందుగా అభినందన తెలియజేస్తూ ఒక అద్భుతమైన టీంని ఏర్పాటు చేసి ఆ టీంతో పాలకొల్లు చుట్టుపక్కల ఉన్నటువంటి కళాకారులందరినీ ప్రేరేపించి వాళ్ళతో అద్భుతమైన నటీనటులుగా తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం గ్యారంటీగా సక్సెస్ అవుద్ది. దానికి మీ అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. మళ్ళీ పాలకొల్లులో పూర్తి కళాకారులతో నేను ఒక సినిమా నిర్మించాలని అనుకుంటున్నా. అది ఎక్స్క్లూజివ్గా పాలకొల్లు కళాకారులతోనే నిర్మించాలని కోరిక నాకు. ఎందుకంటే నా పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా పాలకొల్లు కాబట్టి పాలకొల్లు అంటే మాకు అభిమానం, పాలకొల్లు అంటే మాకు ప్రేమ. ఫస్ట్ బ్యాచ్తో మీరు సినిమా తీయాలి. ఫస్ట్ బ్యాచ్ని తెరపించేసి బాధ్యత నాది. అది ఖచ్చితంగా మీరు సైజ్ చేయండి. ఎవరెవరిని పెట్టుకోమంటే వాళ్ళందరినీ పెట్టి మనం డెఫినెట్గా మంచి సినిమా తీద్దాం. ఓకే సార్. అల్లూరి సీతారామరాజు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి గతంలో వెలుగుబడి తీసుకుని ఇండస్ట్రీకి వస్తారని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను, ఆశిస్తున్నాను. రేపు ఏప్రిల్ 11వ నుంచి క్లాస్ మొదలవుతుంది. ఈ అవకాశాన్ని అందరూ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ, ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. రాజకీయ దురంధరుడు శ్రీ హరిరామ జోగి గారు ఆయన కోరిక పాలకొల్లులో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలనేది. దానికి అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టారు. డెఫినెట్గా ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇంకా చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో ఫిలిం ఇన్స్టిట్యూట్లు కేవలం హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయండి. కానీ ఒక పాలకొల్లు లాంటి ఒక టౌన్లో అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఫస్ట్ ఇయర్ ఓన్లీ యాక్టింగ్ నేర్పించడానికి హరిరామ జోగి గారి యొక్క సంకల్పం ఉండేది. దీనికి గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారు చేయూతనిచ్చి ఆయన గౌరవ అధ్యక్షులుగా, అలాగే ముత్యాల శ్రీనివాస్ గారు దీనికి అధ్యక్షులుగా, డాక్టర్ వర్మ గారు దీనికి కోశాధికారిగా పనిచేస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల వెస్ట్ గోదావరిలో నెంబర్ 1 పర్సన్స్ అండి. వీళ్ళందరూ కలిసి అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు అంటే డెఫినెట్గా దీంట్లో ఏదో కారణం ఉంది. ఏమీ లేదంటే కారణం ఒకటే, ఇక్కడున్న టాలెంట్ని సినిమా ఇండస్ట్రీకి పంపాలి. ఏమైనా సరే మన పాలకొల్లు గ్రామం నుంచి ఎంతోమంది పైకి వెళ్ళారు, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. అటువంటి పొజిషన్కి వచ్చి కుర్రవాళ్ళు కూడా ఆ పొజిషన్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇది నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. మా బోటోళ్ళు నేనైతే గ్యారంటీగా ప్రతి కోర్స్కి ఒక రోజు వచ్చి చెప్తాను. 2 నెలల్లో ఒక రోజు ఒక క్లాస్ తీసుకుంటాను. పాలకొల్లులో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నారని తెలిసి చాలా సంతోషమైంది నాకండి. ఎందుకంటే ఇది వరకు మేము ఒక కళ కోసం, కళా రంగానికి కానీ ఒక సినిమా రంగానికి కానీ రావాలి అని అనుకుంటే ఎంతో ప్రాక్టీస్ చేసి అన్నీ చేసి అక్కడ వచ్చేవాళ్ళు. బట్ ఇది ఈరోజు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండడం వల్ల అంత అవసరం లేదండి. ఆ ఓపెనింగ్కి నేను కూడా వస్తున్నాను ఏప్రిల్ 11వ తారీఖు. సో ఈ కళ కోసం తాపత్రపడే ప్రతి యువకులు ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి బాగా ట్రైనప్ అయ్యి డెఫినెట్గా కళారంగానికి సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా
కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్ మన పాలకొల్లులో ప్రారంభం కాబోతోంది. సో మీరందరూ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మన పాలకొల్లు ఎందరో మహానుభావుల్ని అలాగే ఎందరో గొప్ప కళాకారుల్ని అందించింది. సో మీరు కూడా ఈ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది మంచి కళాకారులుగా మీరు కూడా గుర్తింపు తెచ్చుకోవాలని, దానికి వీళ్ళందరి సహాయ సహకారాలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీతో కూడా యాక్ట్ చేయడానికి. సో ఆల్ ది బెస్ట్. మీ సాయి కుమార్.